హాయ్ ఆల్. ఈ సంకల్పం ఛానల్ నుంచి వేరు వేరు సబ్జెక్టుల మీద రకరకాల కాన్సెప్ట్ తోటి ఉత్సాహపరచడానికి లైఫ్లో ప్రాక్టికల్గా ముందుకెళ్ళడానికి వీడియోలు చేస్తున్నాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోలో చెప్పే కొన్ని లక్షణాలు మీరు వినగలిగినట్లయితే వీడియో మొత్తం చూస్తే మీరు అబ్బా ఇలా కూడా చేయొచ్చు అని అద్భుతంగా మీరు ఫీల్ అవుతారు. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మన ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఎంతోమంది గొప్పవారు లేదా గొప్ప పేరు పొందిన వాళ్ళు, సంపాదించిన వాళ్ళు, సంతృప్తిగా బతికిన వాళ్ళు. ఇక్కడ మన సంకల్పం ఛానల్లో కానీ మేము చెప్తున్న ఎక్కడ క్లాసెస్లో కూడా గొప్ప అంటే కేవలం డబ్బులను, గొప్ప అంటే అధికారమని ఎప్పుడు చెప్పలేదు. నువ్వు అనుకున్నట్టు నువ్వు బ్రతకగలిగినప్పుడు, సంతృప్తిగా బ్రతకగలిగినప్పుడు, ముఖ్యంగా రోగాలు అప్పులు లేకుండా బ్రతకగలిగితే అది చాలా గొప్ప లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఇలా అటువంటి గొప్పవాళ్ళు వెళ్ళిన అటువంటి చాలామంది గొప్పవాళ్ళకు ఉన్న కొన్ని అలవాట్ల గురించి 2 వీడియోలు చేస్తున్నాను. ఇది పార్ట్ 1 చూస్తున్నాను. ఒకటి, మొట్టమొదటిసారిగా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు, గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు, గొప్ప జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళకున్న అలవాట్లో మొట్టమొదటిది ఎర్లీగా లేవడం. మీకు 5 AM క్లబ్ అని ఒక బుక్ ఉంది, రాబిన్ శర్మ రాసింది. అందులో కూడా ఆ బుక్ ఈవెన్ బిల్ గేట్స్ కూడా నచ్చిందంటే అర్థం ఏంటంటే సూర్యోదయానికి ముందు లేవడం. చాలామందికి పొద్దున్నే లేవడానికి బద్ధకం కాదు, పొద్దున్న లేవడానికి ఎందుకు లేకపోతున్నారంటే నైట్ లేట్గా పడుకుంటారు కాబట్టి. ఉదయాన్నే లేవడం అనేది చాలా మంచి అలవాటు, అది కూడా సూర్యోదయానికి పూర్వం, అంటే 6 గంటల కన్నా ముందు లేవడం. లేచిన తర్వాత ఎప్పుడైతే మీరు ఎర్లీగా లేస్తారో ఆ రోజులో ఎక్కువ సమయం ఉంటుంది, మీకు ఎక్కువ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎర్లీగా లేవాలంటే ఏం చేయాలి? ఎర్లీగా పడుకోవాలి. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడో ఒక వీడియోలో చూశానండి, అంబానీ 5 గంటలే పడుకుంటాడంట, ఇంకొక ఆయన 3 గంటలే పడుకుంటాడంట. ఒక ఆరోగ్యకరమైన జీవితం అంటే 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా ఉండాలి. పరుగులు పెట్టి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్కి తగలబెట్టొద్దు. చిన్న రోగం వచ్చిన వాళ్ళ వెళ్తున్నారు, అపోలో అని పోతున్నారు, వచ్చాడు కూడా అప్పులో అని బయటకు వస్తున్నారు, అక్కడికి తెచ్చుకోబాకండి. సో ఒకటి, ఎర్లీగా లేవండి. ఎర్లీగా లేవాలంటే ముందు పడుకోవాలి. లేచిన వెంటనే లేస్తూనే చాలామంది ఏడుస్తూ తిట్టుకుంటూ అబ్బా అప్పుడే తెల్లారిందా అంటూ లేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇంకా చెప్పాలంటే మన దరిద్రానికి తోడు అనమాట. లేచేటప్పుడు ఉత్సాహంగా ఈరోజు నైట్ నేను చచ్చిపోలేదు, రాత్రి భూకంపం రాలేదు, రాత్రి నా గుండెపోటు రాలేదు, రాత్రి మా ఇంట్లో వాళ్ళకి ఏం కాలేదు, ఉత్సాహంగా నేను ఇంకా ప్రాణాలతో ఉన్న ఉత్సాహంతో సంతోషంతో లేవండి. లేవడానికి సంతోషం చాలామంది తిట్టుకుంటారు, అదే చెప్తున్నాను. మరొక రోజు మనిషిగా బ్రతికి అనుభవించే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను ఉత్సాహంతో లేస్తా. లేచిన వెంటనే అటు ఇటు తిట్టుకోకుండా మంచం ఎట్టబడితే అటుంటే ఎక్కడుంటే పక్క గుడ్డలు లేదా ఆ యొక్క కప్పుకున్న దుప్పటిని చక్కగా మడతపెట్టి పక్కన పెట్టండి. ఇది డిసిప్లిన్ నెంబర్ 1. దీనికి మన వ్యక్తిత్వానికి సంబంధం ఏంటి? చాలా బోరింగ్గా ఉంది, మీరు చెప్పేది సోది కొడుతుంది అనుకుంటారా? అనుకోకండి, చెక్ చేసుకోండి. గొప్ప వాళ్ళ అలవాట్లో ఒకటి ఏంటంటే ప్రొద్దునే లేవడం, లేచేటప్పుడు ఉత్సాహంగా లేవడం, లేచిన వెంటనే తన పరిసరాలని తనుకనుగా ఒక ఆర్డర్లో పెట్టుకోవటం, అక్కడి నుంచి డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. ఇది మరో అలవాటు. ఆ తరువాత సాధ్యమైనంత వరకు రోజులో వాటర్ ఎక్కువ, లేచిన వెంటనే పరగడుపున కానీ బ్రష్ చేసుకున్న వెంటనే కానీ కనీసం ఎంత నీళ్లు తాగలిగితే అంత నీళ్లు తాగడం మంచిది. నీరు మన జీవన ఆధారం, నీరు మన ప్రాణం. ఆ ప్రాణాన్ని నిలబెట్టేది ఏ జీవికైనా నీరే కాబట్టి అశ్రద్ధ చేస్తూ లేట్ నైట్ పడుకొని ఎర్లీగా కాకుండా బాగా లేట్గా లేచి లేవగానే బెడ్ కాఫీ వద్దు. ఎంటీ స్టమక్ తోటి నీళ్ళు తాగటం మంచిది. అది బ్రష్ చేసుకోకుండా మీకు ఎలా కనుగొంటే అలాగా. అలాగే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయింది గొప్పవాళ్ళలో కనిపించే మరొక లక్షణం ఏంటో తెలుసా? డేట్ విత్ యువర్ సెల్ఫ్. అర్థం కాలేదా? మీతో మీరు సమయాన్ని కేటాయించడం, మీతో మీరు మాట్లాడుకోవడం. దీన్ని ఇంగ్లీష్లో ఇంట్రాపర్సనల్ స్కిల్ అంటారు. ఇంటర్పర్సనల్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇంట్రాపర్సనల్ స్కిల్ అంటే మీతో మీరు మాట్లాడుకోవడం. అసలు నేనేంటి, ఏం చేస్తున్నా, ఈ పనిని నేను ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ పనిలో నాకు నిపుణత ఉందా లేదా, ఈ పనిని నేను ఆస్వాదించాలంటే ఏం చేయాలి, ఈ పనిని ఇంతకన్నా బాగా చేయాలంటే ఏం చేయాలి, నాకు వస్తున్న సమస్యలకి కారణం ఏంటి, అందులో నా పాత్ర ఎంత, ఈ సమస్యలని నేను అధిగమించాలంటే ఏం చేయాలి, ఈ సమస్యలను అధిగమించలేకపోతే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి. ఇలా మీతో మీరు ఈ టైం స్పెండ్ చేయలేకపోతే యాక్చువల్గా ఇది ప్రతి గొప్ప వాళ్ళ ఉండే అలవాటు ఏంటంటే తన ఆలోచనలు తనతో పంచుకోవడం. హడావుడిగా పొద్దున్న లేచి ఒక షెడ్యూల్ అంటూ లేకుండా, ఒక పర్టికులర్ ప్రాసెస్ లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్తుంటే, ఒక పేపర్ని చింపి నేను గాలికి అలా రోడ్డు మీద వేసాను అనుకోండి,
ఆ ఇసిరేసిన పేపర్ గాలి ఎటుస్తట్టు పోతుంటుంది, తనకంటూ ఒక ఆధారం లేదు. ఇలా మీతో మీరు కమ్యూనికేషన్ బాగుంటే మీరు ఏం చేయాలనుకుని అదే చేస్తారు. ఒకవేళ అనుకోనిది వచ్చినా దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. సో మీ అభిరుచులకు తగ్గట్టు మీకు ఇష్టమైన విధంగా అసలు మీకు ఏమి ఇష్టమో ఏది ఇష్టం కాదు, ఇష్టం లేనిది కూడా మనం భరించాల్సి వస్తే దానికి కష్టం లేకుండా ఎలా చేయాలి, ఇలాంటి మీ గురించి మీరు ఆలోచిస్తూ అది చేయడం. రెండోది, దీంతో పాటు ఇంకొక అలవాటు ఏంటి సార్, డైరీ రాయటం లేదా కనీసం థాట్స్ రాయటం. మా చిన్నప్పుడు డైరీ రాయమని మా టీచర్స్ చెప్పి అలవాటు చేశారండి. నాకు 12 సంవత్సరాల వయసు నుంచి డైరీ రాసే అలవాటు ఉంది, ఇప్పటికీ రాస్తూనే ఉంటా. చాలామంది డైరీ రాయమనగా నేను చెప్పేది ఏంటి తెలుసా, అమ్మో డైరీ రాస్తే నా రహస్యాలన్నీ బయటపడతాయేమో. అంత భయంకర రహస్యాలు ఏమన్నా మీకు? మీరు ఏమైనా క్రిమినల్గా, సంఘ విద్రోహ శక్తి, చేయకూడని పనులు చేస్తున్నారా? సమాజం మొత్తం ఈసడించుకునే పనులు ఏమైనా చేస్తున్నారు? లేదు కదా. మీ దైనందిన జీవితంలో లేవడం, పని చేయడం, సంపాదించడం, బిల్లులు కట్టుకోవడం, లేదా మీకు ఉత్సాహం ఇచ్చే పనులు చేయడం, దీనికి పెద్ద తప్పే ఉంది. చాలామందికి ఇది ఒక అమ్మో డైరీ రాస్తే మిస్టేక్స్ నా గురించి అందరూ తెలిసిపోతుంది. మీరేమన్నా అతి భయంకరమైన సమాజానికి మీ పనుల గురించి మీ గురించి చెప్పుకున్నంత మూర్ఖ స్థాయిలో ఉన్నారా? లేదు కదా. డైరీ రాయటం లేకపోతే కనీసం థాట్స్ అన్న రాసుకోవడం. రాయటం వల్ల ఏంటంటే మీకున్న ఆలోచనకి మరింత బలాన్ని ఇస్తున్నారు, అథెంటికేషన్ ఇస్తున్నారు. ఇది చాలా మంచిది. దీంతో పాటు మరొక అలవాటు, సో డైరీ రాయటం అని చెప్పాను. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రొద్దున్నే సాయంత్రం కనీసం 5 నిమిషాలు తగ్గకుండా మీరు పని మొదలుపెట్టేటప్పుడు ఈరోజు ఏమేమి పనులు కావాలి కుదిరితే రాసుకొని ప్లాన్ చేసుకోవటం. దీన్నే ఆ రోజుని ప్లాన్ చేసుకోవటం అంటారు. ఈరోజు ఆ ముఖ్యమైన పనులు, తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళడం, చేయడం, కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. అలాగే బిల్స్ కట్టడం. కానీ ఒక్కసారి రోజంతా అవలోకనం అంటే ఒకసారి గ్లాన్స్ తీసుకొని ఈరోజు ఏం చేయాలి. అలాగే పడుకునే ముందు ఒక్కసారి ఈ రోజంతా అనుకున్నట్టు చేశానా చేయలేదా, ప్రొద్దున అనుకున్న ప్లాన్కి ఈవినింగ్ ఎగ్జిక్యూషన్కి ఎంత గ్యాప్ వస్తుంది, ఎందుకు గ్యాప్ వస్తుంది. ఇదే పనిని కనుక మీరు 20 రోజుల పాటు చేస్తే మీ మైండ్ మీరు అనుకున్న పనిని చేసే విధంగా ప్రోత్సాహపరుస్తుంది. మీరు ఎన్ని వీడియోలు చూసినా మోటివేషన్ వస్తుంది, ఆ కాసేపే ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. అంటే ఆ విన్న తర్వాత ఆ పనిని ప్రాక్టికల్గా చేయడం, అంటే దాన్ని మీరు ప్రాక్టీస్లో తీసుకెళ్ళడం మిస్ అవుతుంది. ఈ ఒక్క పని చేసి చూడండి. ప్రొద్దునే లేవగానే నేను చెప్పినట్టు ఎర్లీగా లేవడం, లేచినప్పుడు ఉత్సాహంగా లేవడం, ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడం 5 నిమిషాలు. ఈవినింగ్ పడుకునేటప్పుడు పొద్దున ప్లాన్ చేసుకునే విధంగా చేశానా, ఏమైనా మిస్ అయిందా, మిస్ అయితే రేపు అది మిస్ కాకుండా ఏం చేయాలో అనేదాన్ని ఆ రోజే ముందు ప్లాన్ చేసుకొని, అంటే మీరు జీవితంలో వ్యర్థమైన వాటిని మెల్లమెల్లగా మీ బ్రెయిన్కి చెప్తూ ఇది వ్యర్థమైంది, దీనికి దూరంగా ఉండు అని మీ బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నారు. దానికి అనువుగా మీ బాడీని మలుచుకుంటున్నారు. ఇది చాలా గొప్ప ప్రక్రియ. మరొకసారి చెప్తున్నా, అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరు గుర్తించరు. అద్భుతం జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది అద్భుతం కాబట్టి. ఇది మీలో మీరు చేసుకుంటున్న మార్పు. ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే గొప్ప గొప్ప విజయాలు అందుకోవచ్చు. మరొక విషయం ఏంటో తెలుసా, గొప్ప వాళ్ళలో ఉన్న అలవాటు ప్రొద్దున్న లేవగానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదో, సంతోషాన్ని ఇచ్చేదే కాదు, ఆ రోజు చేసే పనుల్లో హార్డ్ వర్క్, కష్టమైన పనిని ముందు ప్రారంభించడం. చాలామందికి ఇది అలవాటు ఏంటంటే ముందు సింపుల్ పని లేదు, ఎప్పుడైతే నువ్వు కష్టమైన పని ఆల్రెడీ చేసేస్తున్నావో నెక్స్ట్ అన్ని ఈజీ అవుతాయి. సో ఈ కష్టమైన పనిని ముందు ప్రారంభించడం కొంచెం కష్టంగా అనిపించినా త్వరగా మీకు ఏమవుతుందంటే త్వరలోనే మీ మైండ్ కష్టమైన అంటే హార్డ్ లేదా ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న అలవాట్ల ద్వారా మన జీవితాన్ని గొప్పగా మార్చుకోవచ్చు. ఇలాంటి వాటి గురించి మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నా. మొట్టమొదటిసారి మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ముఖ్యంగా కుదిరితే మీ గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయండి.